It's very good to have everybody with us today. ఈ రోజు మీరందరూ నాతో ఉండే విధానం బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. What we're going to be talking about is a continuation of the activation and the activation, what? Awakening of the spiritual life. ఆత్మీయమైనటువంటి జీవితంలో మన ఎదుగుదల ఏ రీతిగా ఉండాలి అనే విషయం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. And what we've been talking about is super important. మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. Because without the teaching that I'm teaching today, there will be no awakening. నేను ఈ రోజు బోధించినటువంటిది ఇంతవరకు కూడా మీరు ఎప్పుడు విననటువంటిది కాదు, కానీ మీరు ఆ విషయాన్ని గ్రహించవలసిన వారి వలె ఉండాలి. Because we're talking about a spiritual life in Christ Jesus. ఆత్మీయ జీవితము, క్రీస్తులో ఉండే ఆత్మీయమైన జీవితమును గురించి ఈ రోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. So if somebody is not in Christ Jesus, there is no life. కొంతమంది అనుకుంటూ ఉంటారు, క్రీస్తుతో నేనుంటే నా జీవితం బాగుంటుంది అనుకుంటారు. మరి కొంతమంది ఏమనుకుంటారంటే నా జీవితం ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటారు. Last week we were talking about John chapter 3. గతించిన వారము యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని మనం చదువుకుని ఉన్నాం. The story of Nicodemus when he comes to Jesus by night. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నికోదోమస్ యొక్క జీవితం గురించి మనం ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నది. And Jesus speaks to him about the kingdom of God and the entrance into the kingdom of God. ఇక్కడ యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని దేని గురించి అందించారంటే నిత్య రాజ్యములోనికి ప్రవేశించుట అనే విషయము గురించి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది. Jesus says to him, truly, you must be born again to see the kingdom of God. నిత్య రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలంటే ట్రూలీ నేను నిత్యముగా చెప్పుతున్న మాట, నీవు తిరిగి జన్మించాలి అనే విషయాన్ని. So when we look at the words of Jesus, we say you must be born again. ఈ వాక్యం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే నీవు తప్పకుండా తిరిగి మరలా జన్మించాలి అని అంటూ ఉన్నారు. There is the first birth where you pass through your mother's birth canal and you came out and you passed through water also, but that is the first birth. మనము మన తల్లి గర్భములో నుండి ముందు మనం జన్మించిన అదే రీతిగా నీటి ద్వారాగా మనము బాప్తిజం తీసుకున్నప్పటికీ కూడా మనము మరలా తిరిగి జన్మించాలి. When you pass through and you were born a natural man or a natural woman. మనము చూసినట్లయితే సాధారణమైనటువంటి మనుషులు ఏ రీతిగా జన్మిస్తారో అదే రీతిగా మనం జన్మించి ఉన్నాం. And that is your existence unless you are born again. మనము తిరిగి జన్మించకుండా ఇప్పుడు ఉన్నటువంటి జన్మకు ఏ మాత్రము కూడా మనకి అర్థము లేదండి. Without the second experience of being born again, you remain as a natural man. మనము తిరిగి జన్మించకుండా ఉండినట్లయితే మనము ఈ లోకంలోనే సాధారణమైనటువంటి వ్యక్తులుగానే మనం ఉంటూ ఉంటాం.
Now, there's some great hindrance to a man that is only a natural man. కానీ ఇక్కడ చూసినట్లయితే మనుషులకు సాధారణమైన వ్యక్తులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మనం చూద్దాం. There is no conception of the spiritual life. ఇక్కడ చూసిన ఆత్మీయమైన జీవితము అక్కడ వారి ఎవ్వరికి కూడా కనబడకంట ఉంటుంది. A man that is only a natural man cannot conceive what is a spiritual understanding. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణంగా ఉండే వ్యక్తి ఆత్మీయమైనటువంటి సత్యాలను ఏ రీతిగా గ్రహించలేడు. Let me back that up with some scripture. ఒకసారి మనము వచనములోనికి మనం వద్దామండి. I want you to go to 1 Corinthians. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయము verse 14. Verse 14. 14వ వచనాన్ని చదువుతున్నాం. It says, but a natural man, or in other words, one that is not born again, a natural man does not accept the things of the Spirit of God. దయచేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుతున్నానండి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. Amen. Okay, did you read all of verse 14? Yes, sir. I read already. All right. So you can see that a man that has only been born of the natural, he thinks that things of the spiritual life are foolish. ఇక్కడ చూసినట్లయితే ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు ఆత్మీయ విషయములో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా అవివేకులుగా చూస్తూ ఉంటూ ఉంటారు. He cannot even see the kingdom of God because he will not accept it. ఎందుకోసం అంటే వారు ఏమాత్రము కూడా దేవుని రాజ్యాన్ని వారు ఏమాత్రము చూడలేరు. Do you need to get some water? Diet needs some water. Yes, Pastor. Okay. Yes, okay, Pastor. Yes, sir. Right. Yes. So, keeping that scripture in mind, let's go back to John chapter 3. దయచేసి మరొకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంకి మనకు వచ్చినట్లయితే, Now, Nicodemus is a natural man. ఇక నికోదేమును మనం చూసుకున్నట్లయితే అతడు ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి అయి ఉన్నాడు. He does not understand what Jesus is talking about. కానీ యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయము ఏమాత్రము కూడా ఆయనకు అర్థం కావడం లేదండి. And he asked the question, he says, how can a man enter once again into his mother's womb and be born a second time? ఏమంటూ ఉన్నాడంటే ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఒక మనుషుడు మరలా తన తల్లి గర్భములోనికి ప్రవేశించి రెండవసారి ఇది ఆయన ఎలా పుడతాడు అనే విషయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు. Jesus is talking about a spiritual birth, but he relates it back to a natural birth. కానీ అతనికి ఆత్మీయమైనటువంటి జననము అంటే ఏంటో తెలియలేదు కాబట్టి
అతను ప్రకృతి సంబంధమైనటువంటి జననము గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. And Jesus responds to that once again with a truly, you must be born of the water and you must be born of the Spirit to be able to enter into the kingdom of God. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, నిత్య రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే నువ్వు తప్పకుండా ట్రూలీ అంటే తప్పకుండా వాటర్ బాప్టిజం తీసుకోవాలి. అదే ఆత్మచేత కూడా నీవు తిరిగి జన్మించేవారు వలె ఉండాలి. Now we have to understand something. I want you to go once again to the book of 1 Corinthians. మరొకసారి మీకు ఇంకా స్పష్టంగా అర్థమైనట్లుగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. We'll start at verse 44. 14వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. Let's read 44, 45, and 46. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 44వ వచనము 45వ వచనాన్ని. Let's go ahead and read 47 and 48 also. Yes. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధం శరీరము లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను అని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకములో నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడెవడో మట్టి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అట్టివారే. ఆమేన్. All right. So we can see that the first natural man that comes out of the first natural birth has got to be sown. It's got to die. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా వచ్చిన మనుషుడు అతడు ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి కాబట్టి ప్రకృతి సంబంధమైన మరణాన్ని ఆ వ్యక్తి కలిగి ఉంటాడు, ఆ వ్యక్తి పొందుకొని ఉంటాడు. Okay, so when Jesus says you must be born again, that means a new life. The old life is done away with. కానీ యేసు ప్రభు గారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఈ పాత జీవితములో నుంచి క్రొత్త జీవితములోనికి నువ్వు మరలాలి అని చెప్తూ ఉంటూ ఉన్నాడు. There is no relationship between the first life and the second life. ఇక్కడ చూసినట్లయితే మొదటి జీవితానికి రెండవ జీవితానికి ఎలాంటి సంబంధము లేదండి మనకి. The first life is natural. It is common. It is what every person is born into. మనం చూసినట్లయితే మొట్టమొదటి లైఫ్ అనేది ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రకృతి సంబంధంగానే జన్మిస్తూ ఉంటాడు. The second life, you have a choice. You must decide whether you will be born again or stay with the natural birth. మనం చూసినట్లయితే రెండవ జీవితం మాత్రము అది చాలా ముఖ్యమైనటువంటిది. మనము ఎలా జీవిస్తూ ఉన్నాం, వేటి ద్వారాగా జీవిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనం గ్రహించే వారి వలె ఉండాలి. Jesus says that you must be born of the water. What is he talking about? ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు గారు అంటున్నారు, మీరు నీటి ద్వారా మీరు జన్మించే వారి వలె ఉండాలంటున్నారు. దానికి అర్థం ఏంటంటారు అసలు? You must pass through water baptism.
దానికి అర్థం ఏమిటంటే మనము నీటి బాప్టిజం ద్వారాగా తప్పకుండా మనం ముందుకు నడవాలి అని అర్థమై ఉన్నది. But a water baptism that is relevant to Scripture, not relevant to church doctrine. ఇది చూసినట్లయితే నీటి బాప్టిజం అనేది సంఘములో సంబంధించిన సిద్ధాంతము కాదండి, అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. The church today has lost the significance of what it is to be water baptized. కానీ చూసినట్లయితే నీటి బాప్టిజం అనే దానిని ప్రతి ఒక్కరూ కూడా వాటిని పొందుకోవాల్సిన వారి వలె ఉండాలి. If you look at Mark chapter 16, verse 16. దయచేసి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని గాని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, It says, "He who has believed and has been water baptized shall be saved." ఇక్కడ చూసినట్లయితే తప్పకుండా మనమందరము కూడా నమ్మిన వారందరూ కూడా బాప్టిజం పొందుని వారి వలె ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ ఉంటూ ఉన్నది. You see, there's two things here. Two things. ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయండి, రెండు విషయాలు. Believe and be water baptized. విశ్వాసము అని నీటి బాప్టిజము. Nicodemus was a believer in secret, but he was a believer. నికోదోమస్ అనేటువంటి వ్యక్తి ఒక విశ్వాసి, రహస్యమందు క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. There are many people today that believe that there was a man by the name of Jesus Christ. కానీ చాలా మంది కూడా ఈ రోజు ఈ ప్రస్తుత కాలంలో యేసుక్రీస్తు నామములో చాలా మంది నమ్మిక ఉంచిన వారై ఉన్నారు. They believe in the historical facts of his crucifixion and even of his resurrection. కానీ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్ముతూ ఉన్నారు, క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని కూడా వారు నమ్ముతూ ఉంటూ ఉన్నారు. But it's just historical fact that they believe in. కానీ వారందరూ కూడా ఎలా విశ్వసిస్తున్నారంటే వారు రహస్యమందు విశ్వసిస్తూ ఉన్నారండి. Nicodemus believed that Jesus was sent by God. ఇక్కడ నికోదోమస్ ఏ విషయం ముందు నమ్మిక ఇచ్చి ఉన్నాడంటే యేసు ప్రభు గారిని దేవుడు పంపి ఉన్నాడు అనే విషయాన్ని నమ్మి ఉన్నాడు. But believing in a historic fact is not enough. కానీ అక్కడ చూసినట్లయితే అక్కడ కథాంశం అంతా కూడా అది ఒక్కటే సరిపోదండి. అక్కడ ఆ విషయం గురించి అక్కడ Jesus says you must be born again of the water. కానీ యేసు ప్రభు గారు ఏమంటూ ఉన్నారో తెలుసా అండి, నీవు తప్పకుండా నీటి చేత నువ్వు జన్మించవలసిన వారి వలె ఉండాలి అంటూ ఉన్నాడండి. Now, that means that we need to pay attention of what it means to be born of the water. కానీ నీటి ద్వారాగా జన్మించడం అంటే ఏమిటి, నీటిలో అక్కడ సత్యం ఏమిటి, ఆ జననముకు సత్యం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం గ్రహించగలిగిన వారి వలె ఉండాలి. There cannot be resurrection without first having a death. మనకు జీవితంలో కానీ చూసుకున్నట్లయితే తిరిగి జన్మించుట అంటే తిరిగి లేచుట అనే విషయాన్ని మనకి స్పష్టంగా ఆ వచనముల ద్వారా మనకు కనబడతా ఉన్నాయి. I want you to turn to the book of John chapter 12. దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయము. John chapter 12 verses 24 and 25. దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనమును 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి.
Jaya, would you go ahead and read that, please? Verse 24 and 25. ఎస్. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిని ఎడల అది ఒంటిగానే ఉండెను. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. All right, now here is another time that Jesus says, truly, truly. ఇక్కడ మరొక సందర్భాల్లో ఇక్కడ మాట రాయబడి ఉన్నదండి. ట్రూలీ ట్రూలీ అంటే సత్యము తప్పకుండా తప్పకుండా అని రాయబడుతూ ఉన్నది. In the mouth of 2 or 3 witnesses, a matter will be established. ఇక్కడ చూసినట్లయితే 3 విషయాలు, 1 లేక 2 3 విషయాల్లోని మనుషుడు ఏ రీతిగా స్థాపించబడాలో బలముగా అక్కడ మనకు కనబడతా ఉంటూ ఉన్నది. So in other words, Jesus is saying this of what I'm about to tell you has eternal truth to it. మనము నిత్య రాజ్యములోనికి ప్రవేశించినటువంటి వారి వలె ఉండాలి అంటే మనము తప్పకుండా ఈ విషయాలు మనం అనుసరించవలసిన వారి వలె ఉండాలి. Now, is Jesus talking only about how a seed has to go into the ground and die? Is that what he's talking about? ఇక్కడ చూడండి ఒక విషయాన్ని, ఒక గోధుమ గింజ భూమిలో పడి అది లోపలికి వెళ్ళి ఎలా చనిపోతూ ఉన్నదో, అది ఎలా తిరిగి లేస్తా ఉన్నదో ఆ వృత్తాంతాన్ని ఈ వచనంలో మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది. There are some people that will read this and only think about a natural seed going into the natural ground. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ గోధుమ గింజని సీడ విత్తనము దాని ప్రకృతి సంబంధంగా చూస్తూ ఉంటారండి. And they miss the meaning altogether, just like Nicodemus. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది ప్రకృతి సంబంధంగా ఆలోచన ఎలా చేస్తారంటే నికోదోము ఏ రీతిగా ఆలోచన చేస్తాడో అలాగే ఆలోచన చేస్తా ఉంటారు. Jesus is using this as an example of a spiritual truth. కానీ యేసు ప్రభు వారు మాత్రము ఆత్మీయమైన సత్యానికి అతను ఎంతగానో ఉదాహరణగా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాడు. Unless a grain of wheat falls into the earth and dies. He's talking about you and he's talking about me. ఇక్కడ చూసినట్లయితే ఆ గోధుమ గింజ భూమిలో పడి సావకుంటేనే గాని ఆ మాట ఎవరి కోసం, నీ కోసము నా కోసము మాట్లాడుతూ ఉన్నాడు. That natural seed, that natural man has got to die. ఇక్కడ చూస్తున్నట్లయితే దీనికి ఏ ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడుతున్నాడో తెలుసండి. ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి కూడా ఆ రీతిగానే మరణించాలి, ఆ రీతిగానే పాతి పెట్టబడాలనే విషయం గురించి ప్రభు వారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారండి. If it does not go into the ground, it remains by itself in the natural state. కానీ చూడండి దేవుని బిడ్డలారా, మనము ఒక విత్తనము నాటడం అనేది ఇది ప్రకృతి సంబంధమైనటువంటిదే. కానీ అది మనము ప్రభువులో నాటబడ్డం అనేది అది ఆత్మీయ సంబంధమైనటువంటిది. But if it will go into the ground and die, then something happens. మనము ఒకవేళ వేసినప్పుడు అది లోపలికి వెళ్ళి అది చనిపోయినట్లయితే ఒక గొప్ప సత్యం అందులోంచి బయటికి రాబోతూ ఉంటూ ఉన్నది. There is a life that comes forth. ఆ యొక్క చనిపోవడం బట్టి ఒక నూతనమైనటువంటి జీవితం దానికి రాబోతూ ఉంటూ ఉన్నది. But that life will not come unless the grain of wheat falls into the ground and dies. కానీ ఆ యొక్క విత్తనము భూమిలో పడకుండా అది సావకుండా ఉండినట్లయితే దానికి నూతనమైనటువంటి జీవితం అనేది కూడా ఏది ఉండదని నేను తెలియజేస్తూ ఉన్నాను.
but if it will die, it will come forth with life and it will bear much fruit. కానీ మనము దేవునికి విధేయతను కలిగి ఉండి భూములు పడి ఆ విత్తనం ఏ రీతిగా లేస్తుందో మన విధేయతను ప్రభువులో చూపించినట్లయితే మనము కూడా నూతనమైనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతాం. That one grain will become many grains. ఇక్కడ చూసినట్టు ఒక్క గోధుమ గింజ అనేకమైనటువంటి గోధుమ గింజలను ఆమె లేపగలుగుతూ ఉంటాది. The entire life that comes forth will be reproduced in other people. మన యొక్క జీవితములో కూడా ఆ రీతిగా మనం ఉండినట్లయితే అనేకమైన జీవితాలను మనం వెలిగించగలుగుతూ ఉంటాం. Verse 25, he says, he who loves his life loses it. You must lose your life. ఇక్కడ చూసినట్లయితే 25వ వచనంలో మనకు కనబడుతూ ఉంటుంది, తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకమును తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. To lose your Amen. life means to lose all of your natural ambitions. ఒకవేళ మన ప్రకృతి సంబంధమైన వ్యక్తుల వలె మనం ఉన్నట్లయితే మన జీవితాలను మనం కోల్పోతామని ఈ వచనములో మనకు తెలియజేస్తా ఉన్నది. To lose your life means total surrender to another. మన జీవితాన్ని కోల్పోవడము అంటే ఏమిటో తెలుసండి, ఒకరితో కలిసి ఉన్న సత్సంబంధాలు అన్నిటినీ కూడా మనం కోల్పోతూ ఉంటాం. To lose your life means that you must come to a place where you surrender everything to Jesus Christ. మనల్ని ప్రేమించుకొనుకోకుండా ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభువే మన కోసము తన జీవితాన్ని అర్పించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించేవారు వలె ఉండాలి. It continues to say, he who hates his life in this world will keep it to eternal life. ఇక్కడ ఈ వచనములో స్పష్టంగా కనబడతా ఉంటూ ఉన్నదండి, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించిన వాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీకుతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. హల్లెలూయా. Either you will hate this world or you will love this world. మనము ఒక విషయాన్ని గమనించండి, ఈ యొక్క లోకాన్ని ద్వేషిస్తున్నామా లేక ఈ లోకాన్ని ప్రేమిస్తున్నామా? There's two extremes, love and hate. Love and hate. రెండు విషయాలు కనబడుతున్నాయి, ప్రేమ ద్వేషము, ప్రేమ ద్వేషము. To have eternal life, you must hate this world. మనము గాని నిత్య రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. The word of God says, if you love this world, you make yourself an enemy of God. మనము గాని ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే మనము దేవునికి విరోధి అవుతాము అని రాయబడుతూ ఉన్నది. To hate the world means to reject the world and its way of thinking. మన యొక్క ఆలోచనలు, మన యొక్క విధానాలు అన్నిటినీ కూడా మనము ఈ లోకం నుంచి విడిచిపెట్టేవారి వలె ఉండాలి. The world consists of the natural men that thinks in a natural mindset. మనము ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు అన్నిటినీ బయటికి తీసివేయాలి. They cannot discern spiritual things. ఎందుకోసం అంటే మనము ఆత్మీయమైనటువంటి విషయాల్లోనికి మనం ఉంచాలి కానీ మిగిలినవి ఏవి కూడా ఉంచకూడదు. They live their lives for the fulfillment of their own desires and passions. మనం ఎప్పుడు కూడా మన యొక్క దయాళత్వాన్ని కలిగి ఉండి
దేవుని కోసం వెతికినటువంటి ఆలోచనలే మనలోనికి రావాలి. So if I say that I hate the world and I die, that means I die to my own passions and desires. ఒకవేళ మనం మరణించవలసి వచ్చేటప్పుడు నాకున్నటువంటి ఒక సొంత కోరికలను చేత నేను మరణించే వ్యక్తి వలె ఉండకూడదండి. So I die to this natural world, but I live to a supernatural. నేను ఆ ఎందులోనికి నిత్య జీవములోనికి నేను ప్రవేశించాలి అంటే నా హృదయములో ఉన్నటువంటి నా సొంత విషయాలు అన్నిటినీ కూడా నేను పక్కన పెట్టి నేను మాత్రము నిత్య రాజ్యమును కొరకు వెతికినటువంటి వారి వలె ఉండాలి. A resurrected life that comes after death. మనము ఈ లోక విషయాల్లో మరణించిన తర్వాతే మనకి పునరుత్థానం అనేటువంటి జీవితము మనలోనికి వస్తా ఉంటది. Jesus said in John chapter 10 verse 10, he says, I have come that you might have life and have it abundantly. ఇక్కడ చూసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది, దొంగతనమునకు హత్య నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలు కాపరి జీవము కలిగించుటకు సమృద్ధి కలిగించుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Jesus came to give us life. కానీ దేవుడు ఎందుకోసం వచ్చాడు తెలుసా? తన నిత్యమైన జీవితాన్ని మనకు అర్పించడానికి దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. Not just an ordinary life, but a life of abundance. ఇదేదో ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆయన రాలేదండి. ఆయన ఒక గొప్ప జీవితం మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. That life comes out of a relationship with him. ఆ జీవితం ఏంటో తెలుసండి, అతనితో చక్కని సత్సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి జీవితం అండి. Jesus not only wants us to have an experience of our ability to flow with him in this life, but he wants us to experience that life to its fullness in the Holy Spirit. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవాతు దేవుడైన యేసు ప్రభు గారు ఏ విషయము గురించి స్పష్టంగా తెలియచేస్తా ఉంటూ ఉన్నాడంటే, నిత్య రాజ్యములోనికి ప్రతి వ్యక్తి కూడా ఏ రీతిగా నడుచుకోవాలి, ఏ రీతిగా వెళ్ళాలో, ఏ రీతిగా సిద్ధపడాలో ఆ విషయాలన్నిటిని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. When we talk about the spiritual life or the resurrected life, many people only think that happens after they die the natural death, and in a future time when Jesus comes back, I'll live that supernatural life. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది ఏమైనా ఆలోచనలకు వస్తా ఉంటారంటే, ప్రకృతి సంబంధమైనటువంటి మరణం మనకు వచ్చినప్పుడు యేసు ప్రభు గారు ఆయన తిరిగి లేచిన తర్వాత అప్పుడు మనకి ఒక సత్యమైనటువంటి జీవితంలోనికి మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రకృతి సంబంధమైన విషయాల్లో మనం ఉన్నప్పటికీ కూడా మనం బాధపడవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు అనుకుంటూ ఉంటారు. And that is true. You will live a resurrected life in a resurrected body. మనము కూడా తప్పకుండా పునరుత్థానమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. పునరుత్థానమైన శరీరాన్ని మనము కలిగి ఉండాలి. But what Jesus wants to happen right now is that you live a resurrected life while you're in this body. మనకి ప్రకృతి సంబంధమైనటువంటి ఈ యొక్క శరీరములోనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానమైనటువంటి ఆ శరీరము మనము కలిగి ఉండాలి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నానండి. Let's look at a scripture, Romans chapter 6. దయచేసి రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము. And we will read from verses 3 through 5.
రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. Okay. First, can I read? Let me do it in English, and then you Yes, can do it in. Okay. Verse 3. Or do you not know that all of us who have been baptized into Christ Jesus have been baptized into his death? Verse 4. Therefore, we have been buried with him through baptism into death, so that as Christ was raised from the dead through the glory of the Father, so we too might walk in the newness of life. For if we have become united with him in the likeness of his death, certainly we shall also be in the likeness of his resurrection. Go ahead, Jaya. Yes. రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనము వరకు. క్రీస్తు యేసులోనికి బాప్టిజము పొందిన మనమందరము ఆయన ఆవరణములోనికి Yes, sorry, there's a little bit disturbance coming, Pastor. Verses 3, 4, and 5. Yes, I'm reading for that. Okay. క్రీస్తు యేసులోనికి బాప్టిజము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్టిజం పొందుతామని మీరు ఎరుగదురా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడను అలాగునే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనినట్లు మనము బాప్టిజము వలన మరణములోనికి పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమునందు ఆయనతో ఐక్యము కలిగిన వారమైయుందుము. ఆమేన్. So if you choose to die with Christ, certainly, go ahead. మనము క్రీస్తులో చనిపోవాలి అని మనం అనుకున్నట్లయితే, certainly means without doubt, you will have resurrected life. ఎలాంటి సందేశం అనేది లేదండి. సందేహం అంటే ఏదీ లేదు. తప్పకుండా మనము పునరుత్థానం అనే జీవాన్ని పొందుకుంటాం. So the moment that you die, after that death, you come into resurrected life right now. ఇక్కడ మనము ప్రభువులో చనిపోయినట్లయితే తప్పకుండా మనకి నూతనమైనటువంటి జీవితాన్ని మనం చూడగలుగుతాం. Even in your natural body, you have that resurrected life. మన ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము కూడా అది పునరుత్థానమైనటువంటి శరీరముగా మార్చబడుతుంది. You have a life that is destined by Jesus Christ. ఎందుకోసమంటే మనము క్రీస్తులో ఉన్నటువంటి శరీరములోనికి మనం వెళ్ళగలుగుతూ ఉంటాం. And that life will continue even when you die, your mortal body will change, and you'll continue with that resurrected life for eternal life. మనము ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము చేత మనము క్రీస్తులో మరణించినట్లయితే అదే ప్రకృతి సంబంధమైన శరీరము మరలా క్రీస్తులో పునరుత్థానమైనటువంటి నూతన శరీరముగా అది పైకి లేపబడుతూ ఉంటుంది. Let me say it this way. Resurrected life does not depend on the state of your body. పునరుత్థానము అనేది మన శరీరములోనికి అది రావాల్సినటువంటి విషయమై ఉన్నది.
Whether you're in the natural body or in the supernatural body, the resurrection life is maintained. మన యొక్క ప్రకృతి సంబంధమైన శరీరం అయి ఉండొచ్చు, అదే రీతిగా దానిలోనే మన పునరుత్థానమైనటువంటి శరీరమును కూడా మనం పొందుకోగలుగుతాం. I start the resurrection, the life of the resurrection, when I die. నేను ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాను. మన ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము చేత మనం మరణించినప్పటికీ మనము క్రీస్తులో మరణిస్తే పునరుత్థానమైనటువంటి శరీరాన్ని మనం పొందుకోగలుగుతాం. When I choose to completely surrender myself to Jesus Christ, I begin to live a new life. నా శరీరాన్ని, నా జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని నేను దేవునిలో నేను సజీవంగా నిలబడి నేను నడిచినట్లయితే నేను క్రీస్తులో పరిపూర్ణంగా ఉన్నవాడిని అవుతాను. Let's go back to Romans chapter 6 again, and let's read from 6 down to 11. Huh? All right, somebody's got some music going. హలో బాబు, ఎవరు ఆప్షన్ నెంబర్ని? హలో, Yes, can you hear me? yes, sir. Let me shut off some music here. హలో, There we go. All right, there we go. ఓకే, yes, All yes. right. Okay, we're at Romans chapter 6. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. And let's go ahead, Raja, and read from 6 to 11. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 11 వచనాల వరకు చదువుదాం. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము వికార్థమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇంకనూ చనిపోడనియు మరణమునకు ఇంకా ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఎలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోదుము గాని ఆయన జీవించుచుండగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలన మీరు పాప విషయమై మృతులుగా గాక దేవుని విషయమై యేసుక్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఆమేన్. Okay, now if you look at verse 6, it says, ఇక్కడ knowing this means you have an understanding. ఇక్కడ 6వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వేటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలో స్పష్టంగా మనకు రాయబడుతూ ఉన్నది. That our old self, that means the natural man, the first man, what you were born into, the natural that doesn't understand spiritual. ఇక్కడ చూసినట్లయితే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఏ రీతిగా ఉన్నాడు, ఏ రీతిగా జీవిస్తున్నాడు, అతడు మరొక విషయం గురించి దేని గురించి కూడా వ్యక్తికి అర్థం కావట్లేదు. As Christ was crucified, you must crucify that old natural man. ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆలోచన ఎలా ఉంటాయంటే క్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడు, మేము కూడా సిలువ వేయబడి ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటారు. The natural man that is controlled by natural passions, desires, has got to cease to exist.
అదే రీతిగా చూసుకుంటే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధమైన ఆలోచన మధ్యలోనే ఉంటూ ఉంటాడు. And if that will happen, according to verse 6, that the body of sin might be done away with. It's done. It's over. ఇక్కడ చూసుకున్నట్లయితే 6వ వచనంలో రాయబడుతా ఉంది, పాపము వెనుక దాసును కాకుండా పాప శరీరం నిర్ధారకమగునట్లు అయిపోయింది మొత్తం అంతా కూడా. The natural man is a slave to sin because he's a slave to his own passions and desires. ఇక్కడ చూసినట్లయితే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఎలాగున్నాడు తెలుసండి, ప్రకృతి విషయంలోనే పాపములోనే జీవిస్తున్నాడు, పాపంలోనే మరణిస్తూ ఉన్నాడు. Verse 7 says that if you are dead, then you are free from sin. మనము ఎప్పుడైతే పాపములో నుంచి మనము స్వతంత్రులుగా మార్చబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. All right, I want you to look at verse 7 real close. ఒకసారి 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. For he who has died is free from sin. ఇక్కడ 7వ వచనం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఆమేన్. Verse 8 says, if we have died with Christ, we believe that we will also live with him. ఇక్కడ Verse 8. ఇక్కడ 8వ వచనంలో చూసుకున్నట్లయితే మనము క్రీస్తులో చనిపోయినట్లయితే మరలా తిరిగి లేపబడతాము అనే విషయాన్ని మనం గ్రహించిన వారి వలె ఉండాలి. The word of God says we will live with him. దేవుని వాక్యం తెలియచేస్తుంది, మిమ్మల్ని అందరినీ కూడా నేను మరలా తిరిగి లేపుతాను అనే విషయాన్ని. Where is Jesus right now? కానీ ఇక్కడ యేసు ప్రభు గారు ఏమంటున్నారు, ఏ విషయాన్ని తెలియచేస్తా ఉన్నారు మనందరికీ? He is in the heavenly realm, seated at the right hand of the Father. యేసు ప్రభు గారు ఏమంటున్నారంటే, తండ్రి కుడి పార్శ్వమున మిమ్మల్ని అందరినీ కూడా నేను కూర్చోబెట్టాలని అంటూ ఉన్నాడు. The book of Ephesians says that we are seated with him in the heavenly realm. మనమందరము కూడా మన పాపమును ఇక్కడే పాతి పెట్టి క్రీస్తుతో మనం లేపబడి తండ్రి కుడి పార్శ్వమున మనం కూర్చున్నటువంటి వారి వలె ఉండాలి. It doesn't say that we will be after we have died and resurrected in our resurrected bodies, we'll be seated with him. It says it right now. We are seated with Christ Jesus. కూడా పునరుత్థానమైనటువంటి శరీరములను మనం కలిగి ఉండాలి. పునరుత్థానమైన శరీరముతోటే పునరుత్థానాన్ని క్రీస్తుతో మనం కూర్చోగలుగుతూ ఉంటాం. Verse 10. It says, for the death that he died to sin once and for all. But the life that he now lives, he lives to God. ఇక్కడ చూస్తున్నట్లయితే 10వ వచనములో మనకి స్పష్టంగా కనబడుతుంది, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయును గాని ఆయన జీవించుచుండగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆమేన్. Peter says that there was a time that you were trying to think what it is. Let me see if I can find a time of living for yourself. Peter. Well, anyway, there's a time that you have to live for yourself. That's when you're in a natural man state. ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఆలోచనలు విధానం ఏ రీతిగా ఉంటుందో అక్కడ పేతురు మహాశయుడు చెప్పిన మాట ఒకసారి విందామండి. But now the life that you live is no longer governed by the natural,
it is now governed by the supernatural. ఇది చూస్తున్నట్లయితే ప్రకృతి సాధారణమైనటువంటి ఇచ్చినటువంటి జీవితం కాదండి. ఇది అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉంటూ ఉన్నాడు. Now we do not live according to the natural desires, but now we live according to the will of God. మనము గాని ఇప్పుడు దేవుని చిత్త ప్రకారంగా నడవకపోయినట్లయితే తర్వాత దేవుని చిత్తములోనికి మనం ప్రవేశించమని నేను మీకు తెలియచేస్తా ఉంటూ ఉన్నాను. Verse 11 says, even so, consider yourselves to be dead to sin, but alive to God in Christ Jesus. ఇక్కడ చూసినట్లయితే 11వ వచనం రాయబడుతుంది. అటువలే మీరును పాపముని విషయమై మృతులుగాను దేవుని విషయమై యేసుక్రీస్తు నందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. So verse 11 is saying, listen, that old life of sin, that natural man, you consider yourself dead to that. It's gone. ఇక్కడ చూసినట్లయితే 10వ వచనాన్ని 11వ వచనం చూసినట్లయితే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి తన ప్రకృతి సంబంధ విషయాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టాలనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ ఉంటూ ఉన్నది. Now you consider your life as living for God. మన జీవితం చూసినట్లయితే మనంతట మనముగానే ప్రభువు విషయంలో మన జీవితమును ప్రభువు కోసం జీవించే రీతిగా మనం ఉండవలసిన వారి వలె ఉండాలి. Last night we were studying the book of Romans. గతించినటువంటి రాత్రి మేమందరం కూడా రోమీయులకు రాసిన పత్రికను ధ్యానించామండి. A person will live their lives in two different ways. ఆ వ్యక్తి ఇక్కడ రెండు విధానాల్లో మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాడండి. There is a type of person that is only looking at their mistakes. They're being guilty of breaking a law. ఇక్కడ చూసినట్టు ఒక వ్యక్తిని చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని ఆయన అతిక్రమిస్తూ ప్రతి చిన్న విషయంలో కూడా భూతద్దంలో పెట్టి చూసి ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ ఉన్నాడు. Oh, I'm not perfect. Oh, God doesn't forgive me. Oh, I do not have any victory in my life. ఆ వ్యక్తి ఏ రీతిగా అంటున్నాడు తెలుసండి, ఓ నేను మాత్రం ప్రభు మంచిగా నడవట్లేదు, నేను మంచిగా జీవించలేకపోతున్నాను, నా పాపానికి ఎవరు క్షమించారు అని ఎంతగానో కన్నీరు కార్చేస్తూ ఉంటూ ఉన్నాడు అలాగా. Oh, I made a mistake again. I can't measure up to God's expectations. నేను ఎప్పుడు కూడా పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దేవుడు అనుకున్నవి ఏది నేను చేయలేకపోతున్నాను అంటూ ఉన్నాడు. And that person focuses on his errors, on his sin, is always present within him. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి అతను చేసినటువంటి ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకొని మరింత ఎక్కువగా బాధపడిపోతూ ఉంటూ ఉన్నాడు. But what the Word of God says, you need to die to that. That needs to be passed away. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందో తెలుసా, నీ పాత జీవితాన్ని పాతి పెట్టమని చెప్తూ ఉంటూ ఉన్నది. Now you need to live like for the second man. The second man lives his life differently. కానీ రెండవ వ్యక్తి యొక్క జీవితం చూసినట్లయితే ఒక వ్యత్యాసం కనబడతా ఉంటూ ఉన్నదండి. He forgets what he has done because it has been dealt with. He has repented, and the blood of Jesus covers that. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నేను చేసిన ప్రతి పాపాలని ప్రతి దోషములన్నింటినీ కూడా క్రీస్తు రక్తం చేత ప్రతిదీ కడగబడి ఉన్నది, కాబట్టి నేను దేని విషయంలో కూడా చింతించవలసిన విషయములు కాదు అనుకుంటూ ఉన్నాడు. He forgets the guilt of the past, and now he changes his perspective. కానీ తనలో ఉన్నటువంటి ప్రతి గిల్టీనెస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తున్నాడు, అన్ని కూడా మర్చిపోతూ ఉంటూ ఉన్నాడు. Now his life that he lives for God.
focused. కానీ Amen. అవన్నిటినీ మర్చిపోయి ఆ వ్యక్తి క్రీస్తు కొరకు నిలబడగలిగి ఉన్నాడు. హల్లెలూయా. You must focus on the heavenly things, not on the earthly things. Keep your mind focused upon God and the life. ఆయన ఎప్పుడూ కూడా పరలోక సంబంధమైనటువంటి వాటి విషయములో మాత్రమే ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. I trust the work of the cross through Jesus. Therefore, I am free from that guilt. కానీ ఏమంటూ ఉన్నాడంటే ఆ జరిగిపోయిన ప్రతి విషయాలన్నిటినీ కూడా అతను ప్రక్కకు త్రోసివేసి పరిపూర్ణమైనటువంటి దేవుని చిత్తమును నెరవేర్చిన వ్యక్తిగా ఆ వ్యక్తి ముందుకు నడవగలుగుతూ ఉన్నాడు. And the life that I now live, I live for God. కానీ నేను దేవుని కోసం జీవిస్తాను, నేను దేవుని కోసం నిలబడతాను అని ఆ దేవుని కోసము ఆ వ్యక్తి ఒక సాక్షిగా నిలబడుతున్నాడు. So, in water baptism, it's more than getting somebody wet. కానీ వీటన్నిటికంటే ముందుగా నీటి బాప్టిజమును గురించి మనం ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారి వలె ఉన్నాం. That person that is being water baptized have got to come to a place of death. They must die to themselves. కానీ మనం జీవితంలో చూసుకున్నట్లయితే నీటి బాప్టిజమును తీసుకున్నట్లయితే మనం తప్పకుండా ఆ ప్రభువులో జీవించే వారి వలె ఉండాలి. If they have not come to total surrender, water baptism is not going to do them any good. కానీ మనం కొంతమంది అనుకుంటారు నీటి బాప్టిజం తీసేసుకున్నాను కదా, ఇక నేను పూర్తిగా సరెండర్ అయిపోయాను క్రీస్తుకి అనుకుంటారు. అది కాదండి, అది పూర్తిగా సరెండర్ అవ్వడం కాదు. అది You must die to the self, die to self-ambitions, die to those passions and desires. కానీ మనము మాత్రము మన జీవితములో నుంచి ప్రతి విషయములో దేవునిలో చనిపోయిన వారి వలె ఉండాలి. పాపము నుంచి కానీ మనకు ఆలోచన ప్రతి విషయాల్లో మనము చనిపోయినటువంటి వారి వలె ఉండాలి. And unless they die, they're just getting wet. ఇక్కడ చూస్తున్నట్లయితే మనము మరణించలేనట్లయితే మనము పరిపూర్ణము కామండి. But if they'll die, they will have resurrected life. When they come out of that water, that means identifying with Christ in his resurrection. మనము క్రీస్తు ఆలోచనలో మరణించినటువంటి వారి వలె మనం ఉంటే అప్పుడు క్రీస్తుతో పాటు మనము లేపబడే వారి వలె ఉంటాం. We're going to stop there today. ఈ రోజు ఇక్కడ నేను క్లాసును ఆపాలనుకుంటూ ఉన్నాను. Because next week I want to talk to you about that resurrected life coming out of the water. మనం వచ్చే వారం దయచేసి అందరూ గమనించండి, మనం వచ్చే వారము పునరుత్థానమైనటువంటి జీవితమును గురించి మనం అందరూ నేర్చుకోబోతూ ఉన్నాం. There is a life that Jesus wants us to live. కానీ ఒక జీవితం ఉన్నది, అది క్రీస్తులో జీవితం మనం జీవించాలి. ఆ జీవితంలోనే మనం ముందుకు నడిచే రీతిగా మనం ఉండాలి. For that reason is why he came. ఆ క్రీస్తు తన జీవితం మనకి ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి మనకు వచ్చి ఉన్నాడు. We'll talk about that life next week. We'll talk about that next week. ఈ రోజు ఆ యొక్క జీవితమును గురించి, క్రీస్తు మనకిచ్చిన జీవితంలో మనం ఎలా జీవించాలనేది వచ్చే వారము నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. Let's take just a few minutes if anybody has a question or a comment. ఎవరైనా కానీ ప్రశ్నలు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహకరమైన మాటలు కామెంట్స్ కానీ ఏదైనా మీరు చేయొచ్చండి. All right, Jeannie, go ahead. Yes, I wanted to know if
right now, with the pandemic and everything, it's difficult to baptize people in a physical way. I wanted to know if it was possible to do it through Zoom or Messenger. If for example, I guide the person into the water baptism and they pour the water over themselves. I mean, is that possible, or it's better not to until you can do it physically? You see, there's no magic in the water. Yes, I know. Okay? It is a decision that the person makes to die to self. Okay? Yes. So, but water is necessary because it is a symbol of death. And so therefore they must go under the water. You want Jaya to translate? I don't know. Go ahead, Jaya. Can you సహోదరి get that whole thing? గారు అడిగినటువంటి ప్రశ్నకి దైవ సేవకు గాలినాయ్ గారు ఇచ్చిన సమాధానాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నీటి బాప్టిజం తీసుకుంటే, ఒకవేళ తీసుకోకపోతే, మనం ప్రభువులో మనం నడిచినట్లయితే నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తామా లేదా అనే ప్రశ్న సహోదరి జీని గారు అడిగి ఉన్నారు. దానికి పాస్టర్ గాలిన్ గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, మనకి ఒక గుర్తు అనేది ఉండాలి. ప్రభు మనకి ఇచ్చినటువంటి గుర్తుని బాప్టిజం అనేది తప్పకుండా మనం తీసుకోవాలి. అదొక గుర్తుగా మనకి పొందినప్పుడు మనము క్రీస్తులో ఇంకా పరిపూర్ణంగా జీవించగలుగుతాము. ఆమేన్. All right, Yes. now let me say this to you. In water baptism, a person changes who their master is. Can you repeat that? I didn't hear you very నీటి well. They change ownership through water baptism. Yes. Okay. నీటి బాప్టిజము అనేది మనుషుడిని తన యొక్క విధానములన్నిటినీ కూడా మారుస్తూ ఉంటది. A natural man is governed by the satanic realm. Satan is his master. ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలన్నిటినీ కూడా ఆ విధానంలో మనం మార్పు చేయగలుగుతూ ఉంటాం. But through water baptism, he says, I no longer am a slave to that master. మనము నీటి బాప్టిజం అనేది తీసుకోలేనట్లయితే నేను ఇంకా నా యజమానుడి దగ్గర బానిసగానే నేను ఉన్నానా అనే ఆలోచన మనకు ఉంటది. I die and he has no place in me no more. నేను ఇప్పుడు ఈ బాప్టిజం తీసుకున్నప్పుడు నేను మరణించాను, ఇక నేను భయపడవలసిన పని లేదు అని అనుకుంటూ ఉంటాడు. And right now I change who my owner is. ఇప్పుడు నుంచి నా యొక్క విధానం అంతటిని కూడా నేను మార్చుకుంటూ ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు. I'm still a slave, but now I'm a slave to God and righteousness. నేను ఇంతకు ముందు పాపములో బానిసగా ఉన్నాను, కానీ ఇప్పుడు క్రీస్తుకు నేను బానిసగా ఉన్నాను. క్రీస్తులో నేను ఎంతవరకు ఉండగలుగుతూ ఉన్నానని ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటాడు. The devil has legal right as long as you are alive in the natural man state. కానీ మన జీవితంలో ఎంతవరకు సత్యాసత్యాల ద్వారా నడిచాము, ఎంతవరకు క్రీస్తులో నిలిచి ఉన్నామనే విషయాన్ని అక్కడ ఒక ఆలోచనలోనికి వస్తూ ఉంటది. But through death, that legal position is done away with. కానీ అక్కడ చూసినట్లయితే సరైనటువంటి సత్సంబంధాలు అన్నిటినీ కూడా మనకు అక్కడ తెలుసుకొని అర్థమవుతూ ఉంటాయి. So the legal right is destroyed in the baptism. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ధర్మశాస్త్రం సంబంధించినటువంటిది దాంట్లో నుంచి ఈ బాప్టిజం అనేది తీసుకుంటే బయటకు లాగివేస్తా ఉంటది అందులో నుంచి మనల్ని. It is a good idea to be present when that person is being water baptized.
ఇది మంచి ఆలోచన, మంచి ఉద్దేశం ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా నీటి బాప్తిజం తీసుకోవాలి. Because remember, Pharaoh tried to follow the Israelites through the Red Sea. ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటూ ఉంటారు. ప్రకృతి విషయం అన్నిటిని మనం అనుసరిస్తాం. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాక వాటిని విడిచిపెట్టాలి అంటే మనకి ఇది ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది. It was when the water flows that Pharaoh was done away with. మనకి ఆ నీటి ద్వారాగానే మనం ఒక నూతనమైనటువంటి ఆత్మను మనం కలిగి ఉంటూ ఉంటాం. When that person comes out of the water, that is the ideal time for prayer of deliverance of any demonic oppression. ఎప్పుడైతే ఆ వ్యక్తి నీటి నుంచి బయటికి రాగానే ఒక నూతనమైనటువంటి విషయాన్ని చూస్తాడో, ఎలాంటి శక్తుల నుంచో ప్రతి వాటి నుంచి విడిపించబడుతూ ఉంటాడు. And you as a believer can stand in the authority of Jesus, the new owner, and exercise that authority. ఒక విశ్వాసిగా మనకందరికి కూడా ఒక నూతనమైనటువంటి శక్తి సామర్థ్యాలు మనం పొందుకోగలుగుతూ ఉంటాం. And destroy Pharaoh in their lives. మన ఒక పాత జీవితం అంతటిని కూడా మనం ఆ రోజుతో పాతి పెట్టినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. So when they come out of the water, pray for deliverance for them right there at that moment. ఎప్పుడైతే వారు నీటిలోంచి బయటికి వచ్చిన వెంటనే వారి మీద చేతులుంచి విడుదల పొందిన ప్రార్థన చేస్తే వారు వలె ఉండాలి. And let Pharaoh die in the water. వారు అనుకోవాలి మీరు ఆ నీటిలో మరణించి ఉన్నారనే విషయాన్ని మనం వారికి తెలియచేయాలి. And so when they come out and they walk in the newness of life, that Pharaoh is not following them no more. Amen. Pharaoh is like slavery, right? To sin, correct? It's the old owner. Right. Right. Praise God. So it's better not to. It's better to be present, and it's also better for them to go down in the water. I mean, rather than just pour the water over them. Yes, baptism means submersion. Yes. Yeah. Yes. But if you have no water, you have just a little bit of water, then pour it over them. But if you have water, baptize them. మనం ఏదో కొద్ది నీళ్లు తీసుకొని మీదన జల్లుకున్నంత మాత్రాన అది నీటి బాప్టిజం అవదండి. మనం పూర్తిగా ములుగనట్లుగా ఉండాలి. మనం they have to understand, they have to put it in relationship to coming out of Egypt. Yes. మనం చూసినట్లయితే ఆదాము నుంచి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ సత్సంబంధము మనకు అక్కడ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది. They didn't go through a rainstorm when they went out of Egypt. They went through a sea. మనం చూసినట్లయితే ఆ ప్రకృతి సంబంధమైన విషయాలు కాకుండా ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం స్పష్టతను కలిగి ఉండాలి. Okay. It wasn't the sprinkling, it was the passing through the water. కొంతమంది కొన్ని నీళ్ళు ఇలాగా జల్లేసుకుంటూ ఉంటారు. అది అటువంటిది మాత్రం కాదండి. Okay. They must identify with that. Pastor, can I ask one question? Yes, sir. Yes. Yeah. Some people are for a flag baptism. Flag. What is flag it? Baptism. Flag. Hold the flag. Yeah. No. In India, some people can follow for that. No. Has nothing to do with their flags. Denomination called Salvation Army. It has everything to do No? with coming into Christ, not flags, not a church, Not flag. not a religion, but Christ. You come into Christ. Yes. Okay. Yeah, the flags can Amen. distract. The flags can distract
on what the real meaning is. ఈ యొక్క జెండా కింద ఉన్నటువంటి ఆ యొక్క బాప్టిజాన్ని మనం అంతగా దాన్ని అనుసరించకూడదండి. They need to know what they're doing. వారికి తెలియాలి వారు ఏం చేస్తున్నారన్న విషయాన్ని. Did that answer? Yes, Pastor. Yes. Okay, Thank you. all right, very good. All right, well, we'll continue next week in the resurrected life, and God bless you. Let me pray for you real quick. Pastor, before our 7:30, no, Pastor. Next week, 7:30 time. Yeah, oh, yes, thank you, Raja. Next week, Yes. we're going to start 1/2 hour later because I need a little bit more time between Asia and India to prepare for the switchover. So we're going to go 1/2 Amen. hour later. So it will be at 10 o'clock. 10 It would o'clock, be, 9 o'clock your time, Jeannie. okay, 9 o'clock your time. And Jaya, what time will that be with you? 7:30? Yes, Pastor. 7:30, Pastor. Okay, 7:30 India time. Okay? Yes, Pastor. Next Yes. week. Okay, Pastor. And we'll change Yes, it from Pastor. there on out. Okay? So 1/2 Okay. hour Yes, later, Pastor. next week. All right, yes. very good. God Yes, bless Pastor. you. Yes. Father, I Thank you. bless India. I bless Mexico. In Jesus' name, let there become an understanding of what it is to be water baptized, to pass through the water, to ప్రభువా, be ఈ యొక్క తండ్రి నీటి బాప్టిజం ద్వారాగా ఏ రీతిగా పొందుకోవాలనే వాక్యాన్ని అందరికి అర్థం అవడానికి సహాయం చేయమని కోరుతూ ఉన్నాను. to be born of the water and to be born of the Spirit. ప్రతి ఒక్కరు నీటి ద్వారాగా జన్మించాలి. ప్రతి ఒక్కరు ఆత్మ ద్వారాగా జన్మించడానికి సహాయం చేయండి. I pray against every doctrine of man that has corrupted the simpleness of the gospel. ప్రతి ఒక్కరూ కూడా సువార్త అనే విషయాన్ని అందరూ గ్రహించడానికి మీరు సహాయం చేయమని కోరుతూ ఉన్నాను తండ్రి. I pray that your will be done in India. మేము చేసిన ప్రతిదీ భారతదేశంలో స్థాపించబడును గాక అని కోరుతూ ఉన్నాను. Raise men and women that are born again. ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి తిరిగి జన్మించినటువంటి స్థితిలో ఉంచమని కోరుతూ ఉన్నాను. To preach the life that is in Christ Jesus. వారు క్రీస్తులాగా జీవించడానికి మీరు సహాయం చేయమని కోరుతూ ఉన్నాను. And in the name of Jesus, I pray this. Thank you, Father. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Amen. All right. ఆమేన్. We'll see you next week. Amen. God bless you Amen. all. Bye-bye. Bye bye, Pastor.